తెలంగాణ వస్తే నిరుద్యోగుల బాధలు, విద్యార్థుల బాధలు, కష్టాలు మారుతాయని చెప్పేసి మనంతా ముఖ్యంగా నిరుద్యోగులు అప్పుడున్నటువంటి విద్యార్థులు పెద్ద ఎత్తున ఫైట్ చేసినప్పటికీ తెలంగాణ వచ్చినాక కేసీఆర్ దాదాపుగా విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం జరిగింది. సో ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు పదే పదే నిరుద్యోగ విషయాన్ని హైలైట్ చేస్తూ అటు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 విద్యార్థులతోనూ ఇటు డిఎస్సి సంబంధించినటువంటి విద్యార్థులతోనూ వాళ్ళకి ఏ కార్యక్రమాలు నిర్వహించినా అక్కడ టెంట్ వేయడం, రేవంత్ రెడ్డి, బల్మూరు వెంకట్ ఇంకా కాంగ్రెస్ సంబంధించినటువంటి నేతలు మొత్తం అక్కడ టెంట్ వేసి కూర్చొని మద్దతు తెలపడం జరిగింది. సో ఆ రోజు అవకాశవాదం కోసం పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మాత్రం అధికార పీఠం ఎక్కగానే ఒక అపరిచితులాగా మారిపోయడానికి అనడానికి ఇది ఒక ఉదాహరణ. నమస్తే, నా పేరు సురేష్, రాయల్ మీడియాకు స్వాగతం. ప్రస్తుతం నిరుద్యోగ సమస్య ఎంత పెద్ద ఎత్తున ఉందో తెలంగాణలో తీవ్ర రూపం దాల్చుతుందానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మొన్నటికి మొన్న గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు పెంచాలని చెప్పేసి వాళ్ళు ఎంత పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం కనీసం దున్నపోతు మీద వాన కురిస్తే ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉందానికి ఇదొక ఉదాహరణ. రెండో విషయం ఏంటంటే డిఎస్సి అభ్యర్థులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మేము మెగా డిఎస్సి వేస్తాం అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మొన్న ఈ మధ్యలోనే ఏం చెప్పాడంటే కేవలం 11,000, 10,000 నుంచి 11,000 మధ్యలో పోస్టులు వేస్తూ ఇదే మెగా డిఎస్సి అని చెప్పేసి చెప్పుకోవడం జరిగింది. మెగా డిఎస్సి అంటే 5,000, 10,000 వేయడం కాదు రేవంత్ రెడ్డి గారు. మెగా డిఎస్సి అంటే మినిమం ఒక 25,000కు పైగా వేస్తేనే దాన్ని మెగా డిఎస్సి అంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఖాళీలు దాదాపుగా గత ప్రభుత్వంలో చూపెట్టినటువంటి ఖాళీలు 25,000 పైగా ఇప్పుడు నోటిఫై చేస్తే ఆ ఖాళీలు దాదాపుగా 40,000 నుంచి 50,000 మధ్యలో ఉంటుంది. ప్రభుత్వం ఏం చెప్తున్నది? ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తాం, పేదలకు ఉచిత విద్యను అందిస్తాం, పేదలకు మంచి క్వాలిటీ విద్యను అందిస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అండ్ ఈ గవర్నమెంట్ ఎట్లా పాసిబుల్ అవుతుంది? డిఎస్సి పోస్టులు పెంచకుండా, ఉద్యోగ నోటిఫికేషన్ జారీ చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, ఖాళీలు ప్రతి పాఠానికి ప్రతి సబ్జెక్టుకు ఒక ఉపాధ్యాయుడు లేనప్పుడు ఎలా ఈ క్వాలిటీ విద్య సాధ్యమవుతుంది? కేవలం 40,000 ఖాళీలు దాదాపుగా 40,000 నుంచి 50,000 ఖాళీలు ఉంటే కేవలం 10,000, 11,000 నియమిస్తే మంచి క్వాలిటీ విద్య అందించిన వాళ్ళు అవుతారా? మొన్నటికి మొన్న అప్పులు తెచ్చి మరి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నటువంటి, అప్పులు తీసుకొచ్చి కాంట్రాక్టర్లు అయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి కాంట్రాక్టర్లకు డబ్బులు ఇస్తున్నటువంటి ఈ సర్కార్ వీళ్ళని నియమిస్తే, వీళ్ళకు సాలరీస్ ఇస్తే, వీళ్ళని నియమిస్తే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ గ్రామాలలో అందుతుంది కదా, పేదవాడికి మంచి ఉచిత విద్య అందుతుంది కదా, మంచి క్వాలిటీ విద్య అందుతుంది కదా. మరెందుకు రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ కహానీల మాటలు చెప్పారు? ఎందుకు బోగస్ మాటలు చెప్పారు? అసలు జాబ్ క్యాలెండర్ వేస్తానని చెప్పారు. ఉద్యోగం అప్లికేషన్కి ₹1 అవసరం లేదని సాక్షాత్తు రాహుల్ గాంధీతో స్టేట్మెంట్ ఇప్పించారు. మీ రాహుల్ గాంధీతో ఇప్పించిన స్టేట్మెంట్ కూడా మీరు కట్టుబడి లేరు. ఇంత మూర్ఖత్వం, ఇంత హీనమైనటువంటి పరిస్థితి ఈ రేవంత్ సర్కార్ ఉన్నది. ఇవాళ వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్ చేస్తున్నారు. ఏం డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు? మాకు ఈ మొన్న క్వాలిఫై అయినటువంటి, మనకు ఎలిజిబుల్ అయినటువంటి టెట్ స్టూడెంట్స్ వాళ్ళకి సమయం సరిపోవట్లేదు. మొన్న రీసెంట్గా చేస్తున్నటువంటి వాళ్ళకి సమయం సరిపోవట్లేదు. వాళ్ళు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఉద్యోగాలు పెంచి కొంత పోస్ట్ పోన్ చేయమంటున్నారు. కానీ ఈ రేవంత్ రెడ్డి సర్కారు తానే ఒక నియంతగా, కేసీఆర్ మించిన నియంతగా తానే ఇష్టం వచ్చినట్టు నిరుద్యోగులను పట్టించుకోకుండా చేస్తున్నారు. రైట్, మనం చూద్దాం. అక్కడ కొంతమంది నిరుద్యోగులు డిఎస్సి యాస్పిరెంట్స్ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్కారం. అన్న నమస్తే అన్న. ఏంది మీరు పెద్ద ఎత్తున ఈ మధ్యన ఆందోళన నిర్వహిస్తున్నారు, మీరు ఆ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అసలు ఏం జరుగుతుంది? ఏంది ప్రాబ్లం? ఈ ప్రాబ్లం ఏంది? వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా మెగా డిఎస్సి అని చెప్పేసి హామీ ఇచ్చడం జరిగింది. 25,000 తోటి హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ మెగా డిఎస్సి వేయకపోగా గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రీనోటిఫికేషన్ పేరుతో కేవలం ఒక 5,000 పోస్టులతోటి మళ్ళీ రీనోటిఫికేషన్ పేరుతో
తక్కువ పోస్టులతోటి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మెగా డిఎస్సి హామీ పక్కన పెట్టేసి అదొకటి. ఓకే, అంటే ఆ మెగా డిఎస్సిని నమ్మి అలాంటి నిరుద్యోగులందరూ ఓకే, గవర్నమెంట్ వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే, పెద్ద నోటిఫికేషన్ వస్తే ఏమో ఆశతోటి గవర్నమెంట్ ఓటు వేయడం జరిగింది. అదొకటి మాట తప్పడం జరిగింది. దానికి తోడు టెట్ కు డిఎస్సికి మధ్య గ్యాప్ ఉండాలి, డిస్టెన్స్ ఉండాలి చదువుకోవడానికి. ఎంత ఉండాలి అంటే హెవీ సిలబస్ ఉంటుంది డిఎస్సి సిలబస్. ఓకే, ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు, ఇప్పుడు బయాలజీ సైన్స్ అభ్యర్థులకి, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సైన్స్ అభ్యర్థులకు టెట్ సిలబస్ కు డిఎస్ సిలబస్ కు సంబంధం ఉండదు. సంబంధం ఉండకుండా టెట్ సిలబస్ వేరే, డిఎస్ సిలబస్ వేరే ఉంటుంది. టెట్ అయిపోయిన తర్వాత మాకు డిఎస్సి ప్రిపేర్ అవ్వడానికి కావాల్సిన టైం ఇవ్వకుండా దానికి సంబంధించిన షెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. కాబట్టి మాకు చదువుకోవడానికి కూడా టైం లేకుండా, నిరుద్యోగులు ఆవేదన అర్థం చేసుకోకుండా గవర్నమెంట్ మనకు ఆ విధంగా నిరుద్యోగులు ఆందోళనకు గురి చేస్తున్నటువంటి విషయం మనం చూస్తా ఉన్నాం. ఓకే, దాని గురించి డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి, మాకు సరిపడేంత టైం ఇవ్వాలి. డిమాండ్ డిఎస్సి హామీ నిలబెట్టుకోవాలనేది మా డిమాండ్. ఇప్పుడు ఒక మాట ఏమంటున్నారంటే, గత ప్రభుత్వం కేసీఆర్ 5,000 జాబ్స్ ఇస్తే మేము 11,062 దాకా ఇస్తున్నాం, ఇదే మెగా డిఎస్సి అంటున్నారు. దీన్ని మెగా డిఎస్సి అనొచ్చా మనం? గవర్నమెంట్ ఎన్నికల ప్రచారంలో మెగా డిఎస్సి 25 పోస్టులతో ఉన్నది, 25,000 పోస్టులతో ఉన్నది. ఓకే, 25,000 పోస్టులు మెగా డిఎస్సి, 11,000 మెగా డిఎస్సి అవుతుంది, అది జనరల్ డిఎస్సి అవుతుంది. అటువంటి డిఎస్సి టీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా వేసింది తక్కువ పోస్టులతోటి. కాంగ్రెస్ గవర్నమెంట్ మెగా డిఎస్సి అప్పుడు రాజశేఖర రెడ్డి హయాంలో 50,000 ఇస్తే అది మెగా డిఎస్సి అనబడుతుంది. 5,000, 10,000 మెగా డిఎస్సి అని కనబడుతుంది. తక్కువ పోస్టులతోటి మెగా డిఎస్సి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. కానీ మెగా డిఎస్సి వాళ్ళు చెప్పిన ప్రకారం 25,000 తోటి మెగా డిఎస్సి వేయాలి. అదొకటి 25 పోస్టులు ఇంక్రీజ్ చేసి 25,000 మెగా డిఎస్సి వేయాలి. ప్లస్ కొత్తగా టెట్ ఇప్పుడు రీసెంట్ గా బీఈడ్ అయిపోయిన వాళ్ళు టెట్ అవకాశం ఇచ్చి రాసిరు, అంతమంది క్వాలిఫై కాని వాళ్ళు కూడా మొన్న క్వాలిఫై అయినారు. వాళ్ళందరికీ చదువుకోవడానికి టైం ఇవ్వకుండా టెట్ కు ఇప్పుడు డిఎస్సి షెడ్యూల్స్ కు 45 days కూడా లేకుండా టైము. డిఎస్సి సిలబస్ హెవీగా ఉంటది కాబట్టి చదువుకోవడానికి టైం ఇవ్వాలి, దాని షెడ్యూల్ మార్చాలి, ప్లస్ మెగా డిఎస్సి వేయాలి. అది ప్రధాన డిమాండ్. ఓకే, ఓకే. అంటే మీరు ఎన్ని వేలు పెంచితే బాగుంటుంది అంటున్నారు? పాసిబుల్ అయ్యేది అంటే మనము నిరుద్యోగిగా చాలా అడుగుతాం, కానీ పాసిబుల్ గవర్నమెంట్ అండ్ మనకు 25,000 తోటి వాళ్ళు ఇచ్చిన మాట నిలుపుకోవాలంటారు. ఇచ్చిన మాట నిలుపుకోవాలి. వాస్తవాన్ని కూడా ఖాళీలు ఉన్నాయి అన్ని, దాదాపుగా 40 ఇప్పుడు ఉన్నాయి కాబట్టి డిమాండ్ అంతే. ఇప్పుడు ఈ ఉద్యోగుల్ని ఇప్పుడున్నటువంటి ఉద్యోగులకు ఆ ట్రాన్స్ఫర్స్ అవి బదిలీలు చేస్తే ఇంకా చాలా బయటపడతాయి ఖాళీలు, ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా 15-20 వేలు బయటపడతాయి ఈజీగా. అంటే అదే విధంగా మీకు మీ అప్లికేషన్ వేసిన ఉన్నట్టు కాకుండా మెగా డిఎస్సి హామీ ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలనేది మన నిరుద్యోగుల డిమాండ్. ఓకే, ఓకే. రెండో విషయము ఇంకోటి ఏంటంటే, మీకు అప్లికేషన్ ఫీజు కూడా లేదని చెప్పారు కదా, ఉండదని చెప్పారు కదా. అవును. మళ్ళీ ఇప్పుడు ఎంత పెట్టారు అప్లికేషన్ ఫీజు? అప్లికేషన్ ఫీజు 1000 టెట్ కోసం అంతకుముందు 200 ఉండే. అప్పుడు టెట్ డిఎస్సి అప్లై చేస్తే 1000 రూపాయలు ఉన్నాయి. మొన్న టెట్ అప్లికేషన్ 1000 రూపాయలతోటి టెట్ అప్లికేషన్ జరిగింది. 200 ఉండే. అది రేవంత్ అన్న సర్కారు 3 రంగుల జెండా బట్టి సింహమునే కదిలినాడు ఒక్కడు కాంగ్రెస్ ధీరుడు. రీసెంట్ టెట్ క్వాలిఫై అయిన వాళ్ళు, బీఈడి కొత్తగా బీఈడి టెట్ రాసిన వాళ్ళకి చదువుకోవడానికి టైం లేదు. టెట్ అయిపోగానే డిఎస్సి పెడితే హెవీ సిలబస్ ఉంటుంది. మొత్తం 2-3 months చదివితే అయిపోయినటువంటి సిలబస్ దానికి 1 month లో ఎగ్జామ్ పెడితే ఎట్లా పాసిబుల్ కాదు. చాలా నష్టపోతారు. దాదాపుగా ఎంత మంది నష్టపోయే అవకాశం ఉందన్న? వేలలోనే ఉంటారు. ఇప్పుడు 1000 మంది ఇప్పుడు వాళ్ళు టెట్ క్వాలిఫై అయినా కూడా దీనికి ప్రిపేర్ అవ్వడానికి చాలా సమయం లేక వాళ్ళ జీవితాలు మళ్ళీ నాశనం. మళ్ళీ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు. అవును. మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియని పరిస్థితి. మీరు ఎన్ని నెలల సమయం కోరుతున్నా? 2-3 నెలలు, ఒక 3 months. రైట్, థ్యాంక్ యూ. ఇప్పుడు వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే, స్పష్టంగా ఈ మొన్న క్వాలిఫై అయినటువంటి వాళ్ళని ఇప్పటికిప్పుడు ఎగ్జామ్ పెడితే మాకు సిలబస్ కంప్లీట్ కాదు, ఒక 40 days or 45 days లేదు, మేము క్వాలిఫై అయ్యే అవకాశం ఉండదు, దయచేసి మీరు ఇది పెంచండి, ఈ కొంత గ్యాప్ ఇవ్వండి, మేము ప్రిపేర్ అయ్యేదానికి సమయం లేదు అని చెప్పేసి వాళ్ళ
బాధలు వ్యక్తం చేస్తున్నారు. సో వాళ్ళు ఏమన్నా న్యాయబద్ధమైన డిమాండే. రేవంత్ రెడ్డి గారిని పెద్దగా గొంతమ్మ కోరట్లేదు, పెద్దగా ఎక్కడి నుంచో చేయట్లేరు అన్నారు. గవర్నమెంట్ చేయాల్సినటువంటి పని అండ్ వీళ్ళు ఇచ్చినటువంటి హామీ 25,000 పోస్టులతోని భర్తీ చేస్తామని గొప్పలు చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధంగా చూస్తుంది. సో చూద్దాం, ఇంకొక డిఎస్సి అభ్యర్థుల్ని చూద్దాం. మేడం నమస్కారం. మేడం నమస్కారం సార్. మేడం చెప్పండి, ఏంది మీ డిఎస్సి సంబంధించినటువంటి ఆందోళన ఏంది, ముఖ్యంగా మహిళలు మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏంది ఈ విషయంలో? సార్, ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం 25,000 మెగా డిఎస్సి అని ఆశలు రేకొల్పింది మాలో. ఇప్పుడు టైం కూడా మొన్ననే రీసెంట్ గా మేము టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళం సార్. మళ్ళీ ఇప్పుడు మాకు 30 నుంచి 40 డేస్ టైం ఉంది. అంత సిలబస్ చదవలేం కాబట్టి పోస్ట్ పోన్ కావాలి 2 months. అందులో మళ్ళీ పోస్టులు కూడా పెంచాలి సార్. అదే మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాము. ఆ పోస్ట్ పోన్ అయ్యి ఆ పోస్టులు పెంచి మెగా డిఎస్సి అందరికి స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి, ఎడ్జిటి వాళ్ళకు చాలా తక్కువ పోస్టులు జిల్లాలు చాలా ఉన్నాయి సార్. ఓకే, తక్కువ జిల్లాలు ఎంత ఉన్నాయి మేడం? తక్కువ అక్కడ ఉన్న తక్కువ ఉన్న కాడ ఎంత ఉంది? అది నాకు అంత ఐడియా లేదు సార్. ఓకే, మీ జిల్లాలో అందాజు ఎంత ఉంది మేడం? మా జిల్లాలో అయితే మా దాంట్లో అయితే 17 ఉన్నాయి సార్. ఓన్లీ 17? 17 మా దాంట్లో మా బీసీడీలో 17 ఉన్నాయి సార్. పిల్లలు ఉన్నారు సార్ కొంచెం. ఓకే మేడం, థ్యాంక్ యూ. మీ పోస్ట్ పోన్ చేయమని అడుగుతున్నారు మీరు? పోస్ట్ పోన్ కావాలి సార్, పోస్ట్ కూడా పెంచాలి సార్. అవును, మీరు ఇంట్లో ఎందుకంటే హౌస్ వైఫ్ పిల్లలు ఉన్న వాళ్ళు మరి 45 days అంటే అసలు పాసిబుల్ కాదు. అయ్యో, ఇటు పిల్లల్ని చూసుకోవాలి, అటు దీనికి ప్రిపేర్ అవ్వాలి, అటు చాలా కష్టాలు ఉన్నవి. మీరైతే పోస్ట్ పోన్ ఒక 2 months 3 months పోస్ట్ పోన్ చేస్తే బాగుంటుందా? 2 months అయినా చేసేలా చూడండి సార్. 3 months. ఇది డిఎస్సి సంబంధించినటువంటి మహిళలు పడుతున్నటువంటి ఇంకా చాలామంది ఉన్నారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఈ విషయంలో బాగా ఇబ్బందులకు గురవుతున్నారు. వాళ్ళ ఇప్పుడు గవర్నమెంట్ పనిచేసేది ప్రజల కోసం అండ్ విద్యార్థుల కోసం, ప్రజా భవిష్యత్తు కోసం. వాళ్ళే డిమాండ్ చేస్తున్నారు, మాకు పోస్ట్ పోన్ చేయండి అయ్యా, మాకు పోస్ట్ పోన్ చేయండి అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా డిమాండ్ చేస్తున్నప్పుడు మీ పోస్ట్ పోన్ చేస్తే మీ తల ఏమన్నా మీ కిరీటం దిగిపోదు, మీ ప్రభుత్వం కూలిపోదు, మీ ప్రభుత్వం ఏమైనా వినాశనం కాదు. విద్యార్థుల కోసం ఎవరి కోసం ఇది? ఎవరు తెచ్చుకుంది తెలంగాణ? విద్యార్థులు కొట్లాడింది, మళ్ళీ కేసీఆర్ దింపింది విద్యార్థులు. మీరు మీ బ్రోకర్ మాటలు, మీ బ్రోతల్ మాటలు విని వీళ్ళు సద్దులు పెట్టుకొని ఈ ఊళ్ళో చెప్తున్నట్లేరంటే ఆ ఊరికి పోయి పనిచేసారు సొంతంగా. కాంగ్రెస్ రావాలి, సీఎం మన కేసీఆర్ దిగిపోవాలని చెప్పేసి చేశారు. ఇవాళ అంతో ఇంతో మళ్ళీ వాళ్ళు ఏమంటారు తెలుసా? కేసీఆరే 100 మాలు నయం, కేసీఆరే 100 మాలు నయం రేవంత్ రెడ్డి పాలన కంటేనే కాడికి తీసుకొస్తారు మీరు. అంటే దయ్యాన్ని కూడా మొక్కే కాడికి తీసుకొచ్చారు. ఇంకా దయ్యం అంటే మీరు కొరివి దయ్యమో లేకపోతే ఇంకా ఎంత పెద్ద దయ్యమో మీరు ఒక్కసారి ఆలోచించుకోండి రేవంత్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈ ఆడతల్లులు, గృహ తల్లులు ఉన్నారు కదా, వాళ్ళు రీసెంట్లీ క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు, చాలా ఇదైపోతున్నారు. సో ఇలాంటి పరిస్థితి చూద్దాం మనం. సో వాళ్ళు అడిగే న్యాయమైన డిమాండ్స్ అవి ఏదో పెద్దగా రేవంత్ రెడ్డి లాగా లేకపోతే బ్రోతల్ డిమాండ్స్ కావవి, లేకపోతే వేరే కాదు. వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ జీవితం ఈ తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన రాష్ట్రం కాదు ఇది, వెనుకకు పడేసిన రాష్ట్రం ఇది. సో ప్రభుత్వ ఉద్యోగం అనేది ఒక గౌరవంగా కోరుకుంటారు. గవర్నమెంట్ జాబ్ అనేది ఒక ఇదిగా కోరుకుంటారు కామన్గా. సో ఇప్పుడున్నటువంటిది ఈ నోటిఫికేషన్ను కరెక్ట్ సమయం వాళ్ళకి ఇవ్వకపోతే, కరెక్ట్ సమయంలో మీరు ఇది చేయకపోతే, పోస్టులు పెంచకపోతే, ఇప్పుడున్న కాలం ప్రకారం రేపు ఎప్పుడు పోస్టులు వేస్తారో తెలియదు. ఇప్పుడు ప్రిపేర్ అయినటువంటి సమయం రేపు ఉంటుందో ఉండదో తెలియదు. ఇప్పుడున్నటువంటి వాళ్ళ వయసు రేపు పెరిగిపోతుంది. సో రోజుకు రోజు పెరిగిపోయి ఈ చదవాలని ఒక ఇంట్రెస్ట్ తగ్గిపోయే పరిస్థితి వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి వ్యవస్థలో చాలా దీని గురించి వేల కళ్ళతో ఎదురు చూస్తున్నారు అనేది ఇది ఒక ఎగ్జాంపుల్. సో మనం ఒక్కసారి
మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఇంకా కొంతమంది డిఎస్సి సంబంధించినటువంటి ఆస్పిరెంట్స్ ఉన్నారు. సార్ మధుకర్ సారా? అవునండి సార్, నమస్తే సార్. సార్ నమస్కారం. చెప్పండి సార్, ఏంది మీ ప్రాబ్లం ఏంది, ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు సార్ తమరు? సార్ ఇప్పుడు మేము టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాం సార్. ఓకే సార్ దీంతో పాటు డిఎస్సి కూడా మేము ఆల్రెడీ 6 years నుంచి మనకు నోటిఫికేషన్ రాలేదు. ఓకే ఇప్పుడు నోటిఫికేషన్ లో కూడా నేను స్కూల్ అసిస్టెంట్ సార్, బీఈడి కంప్లీట్ అయింది. ఓకే సో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా ఎక్కువ లేవు మనకు. ఓకే సో దాన్ని స్కూల్ అసిస్టెంట్ పోస్టులను పెంచాల్సిన అవసరం ఉంది. ఓకే వీటిని నోటిఫికేషన్ లోనే ఇప్పుడు ప్రమోషన్లు ఇచ్చినటువంటి వాటిని కలిపితే బాగుంటుంది. ఓకే మాకు ప్రిపరేషన్ టైం కూడా మాకు టెట్ కి ఇప్పటికి 10-15 days కూడా టైం లేదు. మాకు కొంత టైం వెసులుబాటు కల్పిస్తే బాగుంటుంది. దీంతో పాటు మా ఇప్పుడు టెట్ మన క్వాలిఫై అయినటువంటి పిల్లలకు కూడా వాళ్ళకు 1 month కూడా టైం ఉండట్లేదు. ఓకే ప్రిపరేషన్ కావడానికి మనకు ఒకసారి సిలబస్ కూడా కంప్లీట్ అంటే సార్ గతంలో క్వాలిఫై అయినటువంటి వాళ్ళు ఈ డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నటువంటి చాలా మంది, వేల మంది, లక్షల మంది ఉన్నారు కదా, వాళ్ళు ఏమన్నా ఈ పోస్ట్ పోన్ చేయడాన్ని వ్యతిరేకిస్తారా? వాళ్ళు ఏమన్నా వాళ్ళు కూడా ఇప్పుడు టైం కావాలని కోరుకుంటారు. వాళ్ళు కూడా టైమే కావాలనుకుంటున్నారా? అవును సార్, టైం కావాలని కోరుకుంటున్నాం సార్ అందరం. ఓకే, పాత వాళ్ళు కొత్త వాళ్ళు బోత్ సైడ్ కూడా కోరుకుంటున్నారు. అవును సార్, అవును సార్. ఇప్పుడు పాత వాళ్ళు కూడా టెట్ కోసం మన వాటి కోసం ప్రిపేర్ అయ్యారు కదా పాత వాళ్ళు కూడా. సో దానికి కూడా కొంత టైం వెసులుబాటు ఉంటే మనకి ఇప్పుడు ఈ హాస్టల్ వెల్ఫేర్ మొన్ననే స్టార్ట్ చేశారు. ఓకే ఇప్పుడు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఒకేసారి ఎగ్జామ్స్ అవుతున్నాయి కాబట్టి కొంత మాకు 1 month 1.5 month టైం ఇస్తే మనకు అట్లీస్ట్ 2-3 months ఉంటే కూడా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. మాకు ప్రధానంగా మేము ఆ డిమాండ్ చాలా మంది దాన్ని కావాలని కోరుకుంటున్నాం సార్. దాన్ని మీరు ఒకసారి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీ తరఫున మేము మా ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థి జేఏసీకి అండ్ మా రాయల్ మీడియా తరఫున ఖచ్చితంగా మేము కొట్లాడతాం సార్. థ్యాంక్ యూ. ఇది చాలా మంది బాధ, ఆవేదన. ఇప్పుడు గతంలో క్వాలిఫై అయిన వాళ్ళు సమయం అడుగుతున్నారు, ఇప్పుడున్నటువంటి రీసెంట్లీ ఉన్నటువంటి వాళ్ళు కూడా సమయం అడుగుతున్నారు. వాళ్ళు గవర్నమెంట్ని పోస్టులు పెంచమని, ఎక్కువ పెంచమనలేదు సుమా. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అండ్ ఖర్గే గారు అండ్ ఈ మధ్యన పోరడు దాకిండు, వాడు పేరు బల్మూరు వెంకట్. ఆ పిల్లగాడు చేసిన దాంట్లో కూడా నాకంటే జూనియర్, పెద్దగా నాకంటే సీనియర్ కాదు సుమా. ఆ వెంకట్ గారు ఎమ్మెల్సీ పదవి ఉంది కాబట్టి మనం గౌరవించుకోవాలి. వెంకట్ గారు ఇట్లా ఈ రకంగా ఆ రోజును మభ్యపెట్టి ఖచ్చితంగా ప్రతి సభలో 25,000 వేస్తాం, 25,000 వేస్తాం, మేము రాగానే మొదటి సంతకం డిఎస్సి మీద ఉంటుంది, 25,000 పోస్టుల మీద ఉంటుందని చెప్పి ఈ బ్రోతల్ మాటలు చెప్పారు కదా, దాన్ని కట్టుబడి ఉండమంటారు వాళ్ళు. వాళ్ళేది పెద్దగా వాళ్ళేం డిమాండ్ చేయట్లే, మిమ్మల్ని గుంతమ్మ కోరికలు కోరట్లే. సో ఖచ్చితంగా ఈ డిఎస్సిని పోస్ట్ పోన్ చేసి అదేవిధంగా ఈ యొక్క పోస్టులను పెంచకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారికి చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేస్తున్నాం. ఎందుకంటే ఇది నిరుద్యోగుల జీవితాలతోని, నిరుద్యోగుల భవిష్యత్తుని చెలగాటమాడకండి. మీ సీఎం పదవి కోసం, మీ మంత్రుల పదవి కోసం, మీ పదవుల కోసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల జీవితాలన్నీ ఆటలాడుకోకండి, చెలగాటమాడుకోకండి. ఇప్పటికే చాలామందిని కోల్పోయినాం, చాలామంది నిరుద్యోగుల్ని సూసైడ్ చేసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నది. ఇది శ్మశాన మంచి బంగారు తెలంగాణ చేసే పరిస్థితి తీసుకురండి, కానీ శ్మశానంలాగా మార్చే ప్రయత్నం చేయకండి. వాళ్ళు కోరుతున్నటువంటి డిమాండ్స్ని ఖచ్చితంగా నెరవేర్చాలని రేవంత్ రెడ్డి సర్కార్కి ఒక అల్టిమేట్ జారీ చేస్తున్నాం. లేకపోతే ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థి జయసాధ్యంలో అదేవిధంగా మా రాయల్ మీడియా తరఫున కూడా పెద్ద ఎత్తున వాళ్ళ మీద కొట్లాడి మేము మద్దతుగా ఉంటామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం. ఇది ఈరోజు రాయల్ మీడియా. దయచేసి ప్రభుత్వం ఆలోచించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.